హాయ్ వ్యూస్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. మామూలుగానే హైపర్ ఆది మాటలు చెప్పడంలో ఎక్స్పర్ట్. అదే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడమంటే ఆ మాటలు కోటలు దాటడం పక్కా. తాజాగా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఓ రేంజ్ లో భజన చేస్తూ వీడియో రిలీజ్ చేశాడు హైపర్ ఆది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత రాష్ట్రంలో అవినీతి లేదని, ఆంధ్రప్రదేశ్లో అవినీతి లేని కొత్త రాజకీయాన్ని పవన్ కళ్యాణ్ పరిచయం చేసిన మహా గొప్ప నాయకుడు అంటూ ఆకాశానికి ఎత్తేశాడు. అంతేకాదు, పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఏ పంచాయతీలోనూ రోడ్ల సమస్య గాని, తాగునీటి సమస్య గాని లేవంటూ పవన్ కళ్యాణ్ ను జై భీమ్ సినిమాలో సూర్యతో పోల్చి ఆయన రియల్ స్టార్ అయితే పవన్ కళ్యాణ్ రియల్ స్టార్ అంటూ కొనియాడారు. అది చేస్తాం ఇది చేస్తామంటూ బెదిరించిన రౌడీ మూకలకి, అవినీతి రాజకీయ నాయకులకు మాత్రమే ఆయన వ్యతిరేకం తప్ప సామాన్య జనాల్ని ఎప్పుడూ సమానంగా చూసే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ అని హైపర్ ఆది అన్నారు. ఆయన గతంలో 2 చోట్ల ఓడిపోయినప్పుడు కృంగిపోలేదు, అలాగే ఇప్పుడు పోటీ చేసిన ప్రతి చోట గెలిచినప్పుడు కూడా పొంగిపోలేదు. అప్పుడు కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకున్నారు, ఇప్పుడు ఆదుకుంటున్నారు. ఆయనకి పదవులు ముఖ్యం కాదు, పని ముఖ్యం. ఎలాంటి స్వార్థం, జలసీ లేని నాయకుడు, కథానాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఎప్పుడు బాగుండాలి. సినిమాల్లో ఆయన ఏ పొజిషన్ లో ఉన్నారో నాకు తెలియదు, కానీ రాజకీయాల్లో మాత్రం నెంబర్ 1 పొజిషన్ లో ఉన్నారు. అలాంటి గొప్ప వ్యక్తికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అంటూ హైపర్ ఆది ఒక వీడియోను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది. ఆంధ్రప్రదేశ్ కి అవినీతి లేని కొత్త రాజకీయాన్ని పరిచయం చేస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన గెలిచిన వెంటనే ఆడంబరాలు చేసుకోకుండా ఆదివాసీ ప్రాంతంలో నడవడానికి చెప్పులు, తిరగడానికి రోడ్లు లేని ఆ ప్రాంతంలో రోడ్లు వేయించి వాళ్ళ కాళ్ళకి చెప్పులు కొనిచ్చి పండుగంటే ఏంటో తెలియని వాళ్ళ జీవితాల్లో పండుగ నింపిన మహా మనిషి పవన్ కళ్యాణ్ గారు. అలాగే ఆయన గెలుపు కోసం దేవుడికి పూజలు చేసిన ఒక ముసలావిడిని పార్టీ ఆఫీస్కి పిలిపించి ఆయనతో పాటు భోజనానికి కూర్చోబెట్టుకుని స్వయంగా ఆయనే వడ్డించి ఆవిడకు ఒక చీర పెట్టి చేతిలో డబ్బులు పెట్టి ఎప్పుడు ఏ అవసరం ఉన్నా నాకు చెప్పమ్మా అని చెప్పిన మంచి మనిషి పవన్ కళ్యాణ్ గారు. అలాగే వైజాగ్ నోవాటెల్ దగ్గర ఆయన అరెస్ట్ చేస్తారేమో అన్న ఒక ఆందోళనకరమైన పరిస్థితి ఉన్నప్పుడు కింద అప్పటికే జన సైనికులు చాలా మంది గుమికూడారు. కానీ ఒక మహిళ ఒక చేతిలో 6 నెలల బిడ్డని, ఇంకొక చేతిలో జనసేన జెండాని పట్టుకొని ఎలా అరెస్ట్ చేస్తారో మేము చూస్తామని ధైర్యంగా కూర్చున్న గోవిందమ్మ అనే ఒక మహిళని రీసెంట్గా అల్లూరి పేరుతో జరిగిన జనసేవన సభలో ఆవిడ ఫస్ట్ జ్యోతి ప్రజ్వలన ఆవిడ చేతే వెలిగించే అటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి మనసున్న మనిషి పవన్ కళ్యాణ్ గారు. అలాగే ఆయనకు ఒక ఉప ముఖ్యమంత్రిగా ఆల్మోస్ట్ 2,10,000 జీతం వస్తుంది, కానీ ఒక్క రూపాయి కూడా ఆయన వాడుకోకుండా ఎవరైతే పిఠాపురంలో అనాథ పిల్లలు ఉన్నారో వాళ్ళకి ప్రతి నెలా కూడా సహాయం చేస్తున్నటువంటి మంచి మనిషి పవన్ కళ్యాణ్ గారు. పంచాయతీ శాఖ తీసుకొని లాస్ట్ టైం వరదలు వచ్చినప్పుడు 400 పంచాయతీలకి ₹1,00,000 చొప్పున 4 కోట్ల సొంత డబ్బును విరాళంగా ఇచ్చిన వ్యక్తి. ఇప్పుడు ప్రతి పంచాయతీ కూడా రోడ్లు సమస్య కానీ, అలాగే తాగునీటి సమస్య కానీ లేకుండా అభివృద్ధి చేసుకుంటూ వెళ్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాగే ఎవరైతే అది చేస్తాం ఇది చేస్తాం అనే బెదిరించే రౌడీ మూకలకి, అలాగే అవినీతి చేస్తాం అనే రాజకీయ నాయకులకి వ్యతిరేకం తప్ప నార్మల్గా ఉన్న జనాలకు ఆయన ఎప్పుడు అందరినీ సమానంగా చూసే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మీరు చూసినట్లయితే ఎక్కడో శ్రీశైలం అడవుల దగ్గర చెంచులకు చెందిన ఒక యువకుడు, శివ అనే యువకుడు, కనీసం తన ఊరి సమస్యను చెప్పడానికి కూడా తరబడుతున్న ఆ యువకుడిని ఒక పెద్ద స్టేజ్ ఎక్కించి అనర్గళంగా మాట్లాడేంత కాన్ఫిడెన్స్ అతనికి ఇచ్చినప్పుడు, మీరు జై భీమ్ సినిమాలో సూర్య గారిది ఫిక్షనల్ పాత్ర అయితే పవన్ కళ్యాణ్ గారిది ఆ రోజు సభలో ఆయన పోషించింది రియల్ పాత్ర అన్నమాట. అలాగే ఎవరైతే కష్టపడ్డారో కార్యకర్తలు, వాళ్ళలో నుంచే నాయకుడు పుట్టాలని త్రిశూల పథకం పేరుతో ఇప్పుడు వాళ్ళందరికీ కూడా వాళ్ళలో నుంచి నాయకులను తయారు చేసే ఒక కొత్త అధ్యాయానికి తెరలేపిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అలాగే సుగాలి ప్రీతి కేసు, రాష్ట్రంలో ఏ రాజకీయ నాయకుడు టచ్ చేయడానికి కూడా ఆలోచించే కేసుని దేశం మొత్తం తెలిసేలా చేసింది పవన్ కళ్యాణ్ గారు. ఆవిడ ఆ కేసు కోసం కోర్టుల చుట్టూ తిరుగుతూ ఆర్థికంగా నలిగిపోయి ఉంటే ఆవిడకి ఆర్థికంగా మళ్ళీ బలం చేకూరేలాగా ఆవిడకి ఏ యాక్ట్ కింద అయితే అన్నీ వచ్చినాయో అవన్నీ సమకూరేలా చేసింది ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చేసిన ఒత్తిడి వల్లే. అలాగే ఇప్పటికే ఆ కేసును కంప్లీట్ చేయాలని, కోర్టుల మీద ఒత్తిళ్లు తేవాలని వాళ్ళ ఎమ్మెల్యేలకి, ఎంపీలకి అసెంబ్లీలో, పార్లమెంట్లో పోరాడమని చెప్తుంది కూడా పవన్ కళ్యాణ్ గారే. అలాంటి వ్యక్తిని ఆ ఇష్యూని ఏదో రాజకీయంగా వాడుకున్నారు అని అంటున్నారే, ఆ మాటలు చాలా తప్పండి. అలాంటి పాపపు మాటలు మాట్లాడితే
చనిపోయిన చిన్న పాప కూడా అలాంటి వాళ్ళని క్షమించదు. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఏదైనా సరే ఆయన 2 చోట్ల ఓడిపోయినప్పుడు పొంగిపోలేదు, అలాగే నిలబడ్డ ప్రతి ఒక్కరిని గెలిపించుకున్నప్పుడు కూడా పొంగిపోలేదు. అప్పుడు కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకున్నాడు, ఇప్పుడు కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకుంటున్నాడు. ఆయనకు పదవులు ముఖ్యం కాదు, పని ముఖ్యం. అలాగే ఇప్పటి వరకు ఆయన సాధించిన దానికి గర్వం కానీ, అలాగే అవతల వాళ్ళు సాధించేదానికి జలస్ ఫీలింగ్ కానీ లేని ఏకైక నాయకుడు, కథానాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఎప్పుడూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సినిమాల్లో ఆయన ఏ పొజిషన్లో ఉన్నాడో నాకు తెలియదు కానీ రాజకీయాల్లో మాత్రం నంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు. వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే పవన్ కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ.